శ్రీ మహాగణాధిపతయే నమః, శ్రీమాత్రే నమః. మాచిరాజు భక్తి ప్రేక్షకులందరికీ నమస్కారం. ధనం ప్రవాహంలాగా రావాలంటే 9 మంగళవారాలు మందార ఆకులతో ఎలాంటి పరిహారం పాటించాలో ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. పరిహార శాస్త్రంలో మందార చెట్టు ఆకులకి విశేషమైన ప్రాధాన్యత ఉంది. 9 మంగళవారాలు మందార చెట్టు ఆకులకి సంబంధించిన పరిహారం పాటిస్తే ఇంట్లోకి వరద నీరులాగా ధనం ప్రవాహంలాగా వచ్చి చేరుతుంది. ఆ పరిహారం ఎలా పాటించాలంటే, ఎవరైనా సరే మంగళవారానికి ముందు రోజైనటువంటి సోమవారం రోజు 108 మందార చెట్టు ఆకులు తెచ్చుకోండి. ఒకవేళ మీకు 108 మందార చెట్టు ఆకులు దొరకలేదనుకోండి, 54 మందార చెట్టు ఆకులైనా పర్వాలా, లేదా 21 మందార చెట్టు ఆకులైనా పర్వాలా. మీకు వీలైతే మాత్రం 108 మందార చెట్టు ఆకులు తెచ్చుకోండి. అన్ని ఆకులు తెచ్చుకోవడం సాధ్యం కాకపోతే కనీసం 21 మందార చెట్టు ఆకులు సోమవారం రాత్రి కల్లా సిద్ధం చేసుకోండి. లేదా మంగళవారం పొద్దున పూటైనా సరే ఆ మందార చెట్టు ఆకులు తెచ్చుకోవచ్చు. శుభ్రంగా నీళ్లతో కడిగి ఆ మందార చెట్టు ఆకులు ఆరబెట్టండి. మందార చెట్టు ఆకులు తెచ్చుకునేటప్పుడే మందార చెట్టు కాడ ఒకటి తెచ్చుకోండి. ఆ కొమ్మ కాడ ఉంటుంది కదా, మందార చెట్టు కాడ, ఆ కాడ ఒకటి తెచ్చుకోండి. అలాగే అష్టగంధం పౌడర్ అని ఉంటుంది. ఆ అష్టగంధం పౌడరు బయట మనకి పూజా సామాగ్రి స్టోర్లో లభిస్తుంది. అష్టగంధం పౌడర్ తెచ్చుకోండి. దాంతో పాటుగా నువ్వుల నూనె సిద్ధం చేసుకోండి. ఇప్పుడు మీరేం చేయాలంటే, ఈ అష్టగంధం పౌడర్లో కాస్త నువ్వుల నూనె కలిపి పేస్ట్ లాగా తయారు చేసుకోవాలి. మీరు తెచ్చుకున్న మందార చెట్టు కాడ ఉంటుంది కదా, ఆ కాడని ఈ అష్టగంధం పేస్టులో ముంచి ఒక్కొక్క మందార ఆకు మీద ఓం అని రాయాలి. మీరు 108 ఆకులు తెచ్చుకుంటే 108 ఆకుల మీద రాయండి. 54 ఆకులు తెచ్చుకుంటే 54 ఆకుల మీద రాయండి. 21 ఆకులు తెచ్చుకుంటే 21 ఆకుల మీద రాయండి. అయితే అష్టగంధంలో నువ్వుల నూనె కలిపి పేస్ట్ లాగా చేసుకొని మందార కాడ దానిలో ఉంచి ఆ అష్టగంధం పేస్ట్తో ప్రతి ఆకు మీద ఓం అని రాయాలి. అలా సిద్ధం చేసుకున్నాక మీ ఇంట్లో పూజా మందిరంలో ఒక తమలపాకు మీద పసుపు గణపతిని ఉంచండి. పసుపు ముద్ద గణపతిగా చేసి ఉంచుతాం కదా, ఆ పసుపు గణపతి ఉంచండి. లేదా ఇంట్లో కొంతమందికి జిల్లేడు గణపతి ఉంటుంది, శ్వేతార్క గణపతి, తెల్ల జిల్లేడు గణపతి. తెల్ల జిల్లేడు గణపతి ఇంట్లో ఉన్నవాళ్ళు అదే తమలపాకులో ఉంచుకోండి. ఒకవేళ తెల్ల జిల్లేడు గణపతి, శ్వేతార్క గణపతి లేకపోతే పసుపు ముద్దని గణపతి లాగా చేసి తమలపాకులో ఉంచండి. ఇప్పుడు మీరు ఓం అని రాసినటువంటి ఆ మందార ఆకులతో ఈ పసుపు గణపతికి పూజ చేస్తూ ఓం గం గణపతయే నమః అనే మంత్రాన్ని జపించండి. 108 ఆకులు ఉంటే గనక 108 ఆకులతో పూజ చేస్తూ మంత్రం చదువుకోండి. 54 ఆకులు ఉంటే 54 ఆకులతో పూజ చేస్తూ మంత్రం చదువుకోండి. 21 ఆకులే ఉంటే 21 ఆకులతో పూజ చేస్తూ మంత్రం చదువుకోండి. ప్రతి ఆకు మీద ఓం అని మాత్రం రాసి ఉండాలి. అలా పూజ చేసిన తర్వాత ఆ పసుపు గణపతికి కర్పూర హారతి ఇవ్వండి. మీరు 108 మందార ఆకులతో చేశారనుకోండి, ఒక్క మంగళవారం చేస్తేనే మీకు తొందరలోనే ఫలితం కనిపిస్తుంది. అలా కాకుండా 21 మందార ఆకులతోనే చేశారనుకోండి, 9 మంగళవారాలు ఈ పరిహారం ఖచ్చితంగా పాటించాలి. 9 మంగళవారాలు ఈ పరిహారం పాటిస్తే ధనం అనేది ప్రవాహంలాగా వస్తుంది. వరద నీరులాగా ఇంట్లోకి ప్రవేశించే విధంగా ధనం బాగా కలిసి వస్తుంది. పూజ పూర్తయిపోయిన తర్వాత ఆ రోజంతా కూడా ఆ ఆకులు అలాగే ఉంచండి. మర్నాడు ఆ మందార చెట్టు ఆకులు ఎవరూ తొక్కని చోట చెట్టు మొదట్లో వేయండి. ఈ పసుపు గణపతి కూడా ఎవరూ తొక్కని చోట చెట్టు మొదట్లో వేయండి. ఈ ప్రత్యేకమైన పరిహారం పాటిస్తే ధనం ప్రవాహంలాగా వస్తుంది. మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే మా ఛానల్ని లైక్ చేయండి, కామెంట్ చేయండి, 10 మంది మిత్రులకు షేర్ చేయండి. మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనున్న బెల్ సింబల్ నొక్కటం మాత్రం మర్చిపోకండి. సర్వే జనాః సుఖినో భవంతు. స్వస్తి.